హలో వ్యూయర్స్, నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి హై ప్రోటీన్స్తో కూడిన దోశ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ దోశ చాలా హెల్త్కి మంచిది, ఎందుకంటే దీంట్లో అన్ని పప్పుల్ని యాడ్ చేశాను. సో ఈ ప్రోటీన్ దోశ చేసుకోవడానికి పర్టికులర్గా ఈ పప్పు అని కాదు, సో ఇంట్లో ఉన్న పప్పులన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. పెసరపప్పు, శనగపప్పు, ఇలా ఏం పప్పులు ఉంటే అవి యాడ్ చేసుకోండి. హాఫ్ కప్పు రైస్ తీసుకుంటే మిగతా పప్పులను కూడా హాఫ్ కప్పు అలా యాడ్ చేసేసుకొని వాటర్ పోసుకొని ఒక 3 అవర్స్ పక్కన పెట్టుకొని మిక్స్ పట్టేసుకోండి. ఆ మిక్స్ పట్టిన దాంట్లో తగినంత సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసి ఓవర్ నైట్ బయట పెట్టేసి మార్నింగ్ ఇలా ప్లెయిన్గా అయినా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు దీనిపైన ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రోటీన్స్ మనం ఈ రకంగా కూడా తీసుకోవచ్చు. అంటే అన్ని పప్పుల్లో ఎక్కువనే ప్రోటీన్స్ ఉంటాయి, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇలా కూడా ప్రోటీన్స్ తీసుకోవచ్చు. సో పిల్లలైతే మెయిన్గా వాళ్ళకి ఇలా ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ దోశలు చేయడం వల్ల వాళ్ళు ఇష్టపడతారు బ్రేక్ఫాస్ట్ తినడానికి. టేస్ట్ కూడా ఇది నార్మల్ దోశ కన్నా, రెగ్యులర్ దోశ కన్నా టేస్ట్ చాలా బాగుంటుంది, సాఫ్ట్గా కూడా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకు కూడా మనము ఫుల్గా ప్రోటీన్స్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో మనం నార్మల్గా రెగ్యులర్గా చేసే దోశల కన్నా ఇవి హెల్త్కి మంచివి కాబట్టి ఇలాంటి దోశల్ని మీరు ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఈ దోశని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే టమాటా చట్నీతో అయినా తినచ్చు, పల్లీల చట్నీతో అయినా తినచ్చు. చాలా సాఫ్ట్గా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది, పెసరట్టు కన్నా బాగుంటుంది. ఇంకా మీరు ఆనియన్ ముక్కలు అవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే వేసుకోలే, ప్లెయిన్గా తింటున్నాను. చాలా సూపర్గా ఉందండి. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్ మై ఛానల్.